కొన్ని విషయాలు ఆలోచించేటప్పుడు ఎంత విచిత్రంగా ఉంటుందంటే చూడండి, మిడిల్ ఈస్ట్కి సంబంధించిన ఒక పత్రిక అల్ జజీరా అని అంటారు. చాలా ఫేమస్ అంటే ఇజ్రాయెల్ పాలిస్తీనియా యుద్ధాన్ని వీళ్ళలాగా ఎవరు కవర్ చేయడం లేదు అని కూడా మీకు వార్తలు. సో మొన్న మయన్మార్లో 7.7 మ్యాగ్నిట్యూడ్లో మీకు భూకంపం, ఏకంగా 10,000 మంది మరణించారు అని చెప్పి వార్తలు. మీకు అక్కడ మిలిటరీ జూంటా కదా, సో వాళ్ళ ప్రభుత్వం కాబట్టి ఇంకా కూడా డేటా మీకు నంబర్స్ బయటికి రావడం లేదు. కానీ అల్ జజీరాలో చూసారో అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, 100 మంది ముస్లిములు, అలాగే మీకు 100లలో మసీదులు ధ్వంసం అయ్యాయి, మన ముస్లిములు మరణించారు. సో ఇది ఆలోచించినప్పుడు ఒక భూకంపము, ఒక తుఫాను, ఒక సునామీ, దీనికి పలానా వాళ్ళు హిందువులు, పలానా వాళ్ళు ముస్లిములు, పలానా వాళ్ళు క్రైస్తవులు తెలియదు కదా. సో మయన్మార్ అన్నప్పుడు ఏంటి, ఒక బౌద్ధ దేశం. మీకు ఈ భూకంపానికి తెలుసా ఇక్కడ బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు నివసిస్తున్నారు? కాదు కదా. మతాలు అనేవి మనుషులు ఏర్పాటు చేసుకున్న ఒక సిస్టమ్. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడాలి, ఆపరేషన్ బ్రహ్మ అంటే మనము మాట్లాడుతున్న వసుదైక కుటుంబకం, ప్రపంచమంతా కూడా ఒకటే. సో ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధ మతము కాదు. దీనినే మనము సనాతన ధర్మం, మనము ధర్మము అంటాం. అంటే ఒక ముస్లింకి ఒక సూర్యుడు, హిందువుకి ఒక చంద్రుడు ఉంటాడా? అమెరికాలో నివసించేవాడు ఒక రకమైన సూర్యుడు, భారత్లో నివసించేవాడు ఇంకొక రకమైన సూర్యుడిని చూస్తారా? ఈ భూమికి ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, అంతే కదా. ఇదే కదా రియాలిటీ, ఇదే కదా ద అల్టిమేట్ ట్రూత్. సో ఇలా చూసినప్పుడు ఇవాళ మయన్మార్ ప్రజలు ఈ నిజాలను గమనించారండి. మన ఆపరేషన్ బ్రహ్మ అని అంటాం. అంటే ఈ ఆపరేషన్ బ్రహ్మాని మాట్లాడేటప్పుడు మనము మయన్మార్ ప్రజలకు చేసిన సహాయం చూడండి. 2021లో మిలిటరీ తిరుగుబాటు, దాని తరువాత మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వీళ్ళతో ఎటువంటి చర్చలు, ఎటువంటి నెగోసియేషన్స్ చేయలేదు. మనము డెమోక్రటిక్ ప్రాసెస్ చూస్తాం, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎక్కడ ఉందా దీనినే గమనిస్తాం. జయశంకర్ గారు, అజిత్ దోవెల్ గారు వీళ్ళతో మాట్లాడుండొచ్చు, మోదీ గారు ఈ పని చెయ్యలేదు. కానీ ఈరోజు మీరు చూసారు అనుకోండి, ఈ భూకంపము వచ్చింది, వేల సంఖ్యలో మీకు ప్రజలు మరణించారు, ఏకంగా 2 లక్షల మంది మిస్సింగ్, కనిపించడం లేదు. ఇంకా కూడా ఈ డెబ్రీస్ అడుగున చిక్కుకుపోయి ఉన్నవాళ్ళు 100లలో ఉన్నారు. అలాంటిది ఈ ఆపరేషన్ బ్రహ్మ ద్వారా మనము చేసిన సహాయము మయన్మార్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మనకు. వాళ్ళు ఏమంటున్నారు, మాకు సహాయం అనుకున్నాం, పొరుగు దేశం చైనా ఉంది, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు, మేరా భారత్ మహాన్. ఇదేదో మనం సొంత డబ్బా కొట్టుకుంటున్నామా లేదా నిజాలు మాట్లాడుతున్నామా గమనించాలండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనమే ఫస్ట్ అక్కడ ల్యాండ్ అయ్యాం. అంటే ఇది ఎలా చెప్పాలంటే, ఇలాంటి ఒక పరిస్థితి ఉంది, ఆ ప్రజలను కాపాడాలి అన్నప్పుడు మనమే ఫస్ట్ అక్కడ, అంటే మన భారత్ జెండానే ఫస్ట్ అక్కడ కనిపించింది. మీకు ఇది ఏ లెవెల్లో ఆపరేషన్స్ చేశారో చెప్పమంటారా? మీకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని అంటారు చూసారా, వీళ్ళది 80 మంది క్రూని మనం ఇమీడియట్గా సిద్ధము చేసాం. మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒకవైపు, ఇండియన్ నేవీ ఇంకోవైపు, అలాగే మీకు ఈ క్రూ మెంబర్స్, మీకు ఇండియన్ ఆర్మీకి చెందిన 115 మంది డాక్టర్లండి హుటాహుటిగా మయన్మార్ వెళ్ళారు. మీకు అక్కడ చూడండి ఫ్రెండ్స్, నమ్మరు, ఎథనిక్ మిలిటెంట్స్ ఉంటారు. అంటే ఎథనిక్గా ఈ ప్రాంతాలు మావి, ఇక్కడ ఎవరిని కూడా రానివ్వమని మాట్లాడేవాడు. ఇప్పుడు రకేన్ ప్రాంతంలో ఉండే అరకన్ ఆర్మీ గురించి కూడా మాట్లాడాం కదా. అలాంటి ఫోర్సెస్ ఎన్నో ఉంటాయి. సో మనము మీ ప్రజలు వాళ్ళకి సహాయం చెయ్యాలి, మీరు అడ్డుపడకండి, మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆ ప్రాంతాల్లోకి. సో ఇది ఒక అద్భుతం అండి. అక్కడికక్కడ 60 నుంచి 100 దాకా మీకు హాస్పిటల్కి సంబంధించిన బెడ్లు, టెంపరీ బెడ్స్, మన విమానాల్లో వెళ్ళి అక్కడికక్కడ ఈ బెడ్స్. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, అంటే మయన్మార్లో ఉండే ఒక హాస్పిటల్లో మన డాక్టర్లు వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నారా అనుకున్నాను.
కాదండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వెళ్ళిన విమానాల్లో ఈ బెడ్స్ను తీసుకువెళ్ళి, ఈ కాట్స్ను తీసుకువెళ్ళి అక్కడికక్కడ ఏర్పాటు చేసి ఈ 115 మంది డాక్టర్లు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం. ఇందులో ఎంతోమంది ముస్లింలు ఉన్నారు, బౌద్ధ మతానికి చెందిన భిక్షువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. మనకు తేడా లేదండి. వసుదేక కుటుంబకం, విశ్వగురువుగా మనల్ని మనం చూసుకుంటున్నాం. రేపు ఇదే మయన్మార్ వాళ్ళు ఏమంటారు, భారత్ మాకేం చేసిందండి, చూసాము కదా, టర్కీ వాడిని చూసాము, సిరియా వాడిని చూసాము, టర్కీలో ఆపరేషన్ దోస్త్. సో అయిన 10 రోజులకి వాళ్ళ పాలకుడు ఎర్డోగాన్ ఏమన్నాడు, కాశ్మీర్లో హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ జరుగుతున్నాయి అంటే అది పాలిటిక్స్, ఇది సేవ. ప్రజలకు కావలసిన అవసరాలు దానిని తీర్చడానికే ఒక గురువు అలాగే ఆలోచిస్తాడు. అతని మీద ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా అక్కడ ఎవరికి ఏ సహాయం కావాలో అది చేస్తాడు. కాబట్టి మళ్ళీ మనం సొంత డబ్బా కొట్టుకుంటున్నాము, మనమేదో చాలా గొప్పవాళ్ళం, అది కాదండి. మీకు అక్కడ మీ అవసరం ఉంది, మీరు అక్కడ ఉంటారు. ఇదే మనము ఆలోచించాం. ఇంత గొప్ప ఆలోచన ఒక చైనాకో ఇంకా రష్యా నుంచి కూడా సహాయం వచ్చిందండి. కానీ ఎవరున్నారు అక్కడ? భారతే ఉంది. మన సహాయాన్నే వాళ్ళు పొందారు. ఇవాళ ఒక ముస్లిం అనండి, ఒక బౌద్ధ భిక్షువు అనండి, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏం మాట్లాడుతున్నారు, మేము జీవితాంతం భారత్కి రుణపడి ఉన్నాము, గాడ్ బ్లెస్ ఇండియా అండ్ ఇట్స్ లీడర్షిప్. స్వయంగా ఎన్నో పత్రికల్లో వార్తలు. ఇది ఎలా చూడాలి అంటే చూడండి, మన మీద ఎన్నో రకాలుగా నిందలు వస్తాయండి, ఎన్నో రకాలుగా మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. ఇందులో మీరు ఒక పాకిస్తాన్ అనండి, చైనా అనండి, ఎవరినైనా తీసుకోండి. కానీ ప్రపంచానికి అవసరము, ఒక మార్గ నిర్దేశము కావాలి అన్నప్పుడు ప్రతి వాళ్ళు మన వైపే చూస్తారు. ప్రతి వాళ్ళకి భారతే కావాలి. ఇప్పుడు 2017 ఆ టైంలో శ్రీలంక వాడు చైనాకు చాలా చేరువయ్యాడు. అక్కడ మీకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ముందు మనమే ఉన్నాం. 2019లో సైక్లోన్ ఫెనీ అంటారు, ఎక్కడ? బంగ్లాదేశ్లో. ఇవాళ వాళ్ళు మన శత్రు దేశం, వాళ్ళకి మనము వెళ్ళి సహాయం చేసాం. ఇక కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ మైత్రి ఇనిషియేటివ్ అని చెప్పి ఏకంగా 90 దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్స్ ఇవ్వగలిగామండి. అంటే మనకు ఎక్కడా వీళ్ళు క్రైస్తవులా, ముస్లిములా, వీళ్ళు బౌద్ధ భిక్షువులా తేడా ఉండదు. ముఖ్యంగా మయన్మార్ ప్రజలు, ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి, ఎక్కడి నుంచో వచ్చి మాకు ఇలాంటి సహాయం చేశారు, మీకు మా పాదాభివందనాలు, కృతజ్ఞతలు. సో ఇది భారత్ యొక్క పొజిషన్ అండి. మీరు చూడండి, ఒక ముస్లిం దేశమైనా మనం పట్టించుకోం. నేపాల్లో ఎలాంటి ఒక భూకంపం వచ్చింది, ముందు మనమే ఉంటాం. ఇంకా చెప్పాలంటే మన బద్ధ శత్రువు పాకిస్తాన్, వాడికి కూడా మనము చేసిన సహాయము వాళ్ళు మర్చిపోతారు, ఈ ప్రపంచం మర్చిపోదు. అందుకే అంటున్నాను, ప్రపంచానికి ఆపద అన్నప్పుడు వీళ్ళందరూ కూడా మన వైపే చూస్తారు. ఇందులో మయన్మార్ ఎటువంటి ఎక్సెప్షన్ కాదు. కాబట్టే ఆ ప్రజలు, రేపు వాడి ప్రభుత్వం ఏమైనా మాట్లాడొచ్చు, మిలిటరీ జుంటా ఏమైనా మాట్లాడొచ్చు, కానీ ప్రజలు మాత్రము వాళ్ళ హృదయాలలో భారత్ చేసిన ఈ సహాయాన్ని ఎప్పుడూ మర్చిపోరు. కాబట్టే ఆపరేషన్ బ్రహ్మ అన్నప్పుడు మయన్మార్ ప్రజలు బ్రహ్మరథం మనకి పడుతున్నారని చెప్పి ఇవాళ వార్తలు. ఇది వింటున్నప్పుడు మనం సొంత డబ్బా కొట్టుకుంటున్నామా, లేదండి నిజంగానే మన ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది, ఇదే మన సనాతన ధర్మం అని చెప్పి మీరు కూడా నమ్ముతున్నారా? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.